అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వివిధ విభాగాల్లో 698 ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో హిందీ ట్రాన్స్లేటర్స్ వచ్చేసి 437 ఖాళీలు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ టి రెండిట్లో కలిపి 261 పోస్టులు ఉన్నాయి. మొత్తం 698 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 26వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు మరి వారి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి 12వ తారీఖు వరకు అయితే పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే జరగనున్నాయి. ట్రాన్స్లేటర్స్కు హిందీలో మాస్టర్ డిగ్రీ, స్టెనోగ్రాఫర్కు ఇంటర్ అయితే అర్హతగా పేర్కొన్నారు. మన వెబ్సైట్లో వెళ్ళినట్లయితే వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in. మనం ఈ యొక్క వెబ్సైట్లోకి మనం వెళ్దాం. ఈ యొక్క వెబ్సైట్లో మనం వెళ్ళినట్టయితే ఈ విధంగా మీరు స్క్రీన్పై చూస్తున్నట్లుగా దీంట్లో ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాతకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది? 5 years ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 3 years, తర్వాత అట్లా ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఈ విధంగా. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ మరియు ఇంకొక మొత్తం 3 పేపర్లలో ఎగ్జామ్ అయితే ఉండనుంది. ఇందులో ప్రధానంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్ 100 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 50 మార్కులు. ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉండనుంది. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మీరు గ్యాదర్ చేసుకొని ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా. తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టీకి వచ్చేసి లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఉండనుంది. తర్వాత మొత్తం 3 హిందీలో కూడా. ఈ విధంగా ఈ యొక్క టెస్టులన్నీ మీరు పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్నట్లే ఖచ్చితంగా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని అయితే సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా మనకి వాళ్ళు ఏదైతే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ సంబంధించి, తర్వాత 3 విభాగాలకు సంబంధించినటువంటి పేపర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ మస్ట్ అండ్ షుడ్గా మొదట మీరు గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్లో ఉండాలి. మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మంచి ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.